చేపల కూరతో ఆరోగ్యానికి చేవన చేటున ఆ చేపలు తింటే మాత్రం చావు ఖాయమని వార్నింగ్ బెల్స్ మోగుతున్నాయి. ఫిష్ కర్రీ సంగతేమో కానీ లైఫ్ ని ఫ్రై చేసేలా ఎన్టీఆర్ జిల్లాలో 7 చేపలకు మించిన కథ నడుస్తోంది. ఇదేంటి ఇతనేంటిలా ముఖం చాటేస్తున్నాడు? ఫేస్ టర్నింగ్ ఇవ్వకుండా ఈ ఏషాలేంటి? సిగ్గా, భయమా, లేక సిగ్గుతో కూడిన భయమా? తడబడ్డారు. తప్పించుకోవాలని చూశారంటే దాల్మే కుచ్కాలా హై. ఏ తప్పు చేస్తున్నారో వీళ్లకు బాగా తెలుసు. వీళ్లు చేస్తున్న పని ప్రజారోగ్యానికి, పర్యావరణానికి ఎలాంటి ముప్పు తెస్తుందో తెలిస్తే షాక్ అవ్వాల్సిందే. వీళ్ళెవరు? చేపల చెరువు గట్టు మీద ఏం చేస్తున్నారు? టీవీ9 టీంను చూడగానే బండితో సహా ఎందుకు పరారయ్యారు? బండిలోని బ్లూ డ్రమ్ముల్లో ఉంది అసలు సీక్రెట్. కోడి వ్యర్థాలను చేపల దానాకు వేయడం నిషేధం. కానీ నిబంధనలను తుంగలో తొక్కి కోడి వ్యర్థాలను, కుళ్ళిన మాంసాన్ని ఇలా డ్రమ్ముల కొద్దీ తెచ్చి చేపల చెరువులో డంప్ చేస్తున్నారు. ఈ సీన్ చూస్తేనే డోకొస్తుంది కదూ. మరి ఇలాంటి వాతావరణంలో పెరిగే చేపలను తింటే ఇక పరిస్థితి ఏంటి? మీరు ఆ చేపలను తింటున్నారా? అయితే ఒక్కసారి ఆలోచించండి. ప్రభుత్వాలు నిషేధించిన, హైకోర్టు హెచ్చరించిన ఎన్టీఆర్ జిల్లాలో క్యాట్ ఫిష్ పెంపకాలు జోరుగా కొనసాగుతూ ఉన్నాయి. కోళ్ల వ్యర్థాలను వేసి పెంచుతూ ఉన్నారు. ఎలాంటి అనారోగ్య సమస్యలు వచ్చే అవకాశం ఉంది? వైద్యులు ఏమంటున్నారు, ప్రజలేమంటున్నారు? ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితి ఏంటో ఈ గ్రౌండ్ రిపోర్ట్లో చూడండి. క్యాట్ ఫిష్ పెంపకాలపై ప్రభుత్వం నిషేధం విధించినప్పటికీ ఎన్టీఆర్ జిల్లా గొల్లపూడి, కొండపల్లి పరిసర ప్రాంతాల్లో అదే దందా చేస్తున్నారు. కొందరు చేపల చెరువుల నిర్వాహకులు ధనార్జనే ధ్యేయంగా ప్రజారోగ్యంతో చెలగాటమాడుతున్నారు. క్యాట్ ఫిష్ ను పెంచడమే కాదు, వాటికి దానాగా ఏం వేస్తున్నారో చూశారుగా. చేప తింటే చేవ సంగతేమో కానీ ఇక్కడి నుంచి విజయవాడ మార్కెట్ కు వెళ్లే క్యాట్ ఫిష్ ను తింటే చావు ఖాయమంటున్నారు స్థానికులు. ఇంతకుముందు చేపలు తింటే కంటికి మంచిది, ఒంటికి మంచిది అని చెప్పేవాళ్ళు. ఇప్పుడు చేపలు తినాలంటేనే భయం వేస్తుంది సార్. ఎందుకంటే చేపలు, రకరకాల చేపలు పెంచుతున్నారు. వాటికి చనిపోయిన కోళ్ళు, ఈ చేపలు చనిపోయిన చేపల్ని, ఎండి చేపలు, పచ్చి చేపలు అన్ని వేసి వాటిని ఎండబెట్టి మళ్ళీ వీటికే వేస్తున్నారు. దానివల్ల జబ్బులు అంటే విపరీతమైన జబ్బులు వస్తున్నాయి. ఈ అధికారులు ఎవరు చర్య తీసుకోవట్లేదు. చేప వల్ల లేని జబ్బులు వస్తున్నాయి. స్థానికుల మాట 100% కరెక్ట్ అంటున్నారు డాక్టర్లు. ఇలాంటి వాతావరణంలో పెరిగే చేపల్ని తింటే ఎన్నో రకాల అనారోగ్య సమస్యలు తప్పవన్నారు. మన దగ్గర క్యాట్ ఫిష్ సాగు అనేది నిషిద్ధం. అవి పెంచడం వల్ల మన లోకల్ జీవరాశుల్లో బయోడైవర్సిటీ తగ్గిపోతుంది. పౌల్ట్రీలో కొన్ని యాంటీబయాటిక్స్ వాడతారు కోళ్ళకి జబ్బులు తలెత్తకుండా ఉండడానికి. ఈ యాంటీబయాటిక్స్ వల్ల డ్రగ్ రెసిస్టెంట్ జీన్స్ ఉండే బ్యాక్టీరియా పెరిగి షిజెల్లా, క్యాంపెలోబాక్టర్ వంటి జీర్ణాశయ సమస్యలు కలిగించే బ్యాక్టీరియా పెరిగే అవకాశం ఉంటుంది. సో ఫిషరీస్లో ఈ కోడికి సంబంధించిన వ్యర్థాలను వాడడం తగ్గించుకొని కేర్ తీసుకుంటే మంచిది. చేపతో చేవ సంగతేమో కానీ ఇలాంటి చెరువుల్లో పెంచే చేపలను తింటే బకెట్ తన్నేయడం ఖాయం. గ్రౌండ్ రియాలిటీ అలానే ఉంది. నిజం ఇలా కళ్లకు కనిపిస్తుంది కూడా. మరి ఇంత జరుగుతుంటే అధికారులు ఎందుకు చర్యలు తీసుకోవడం లేదు? కొరడా ఝులిపిస్తూనే ఉన్నామంటున్నారు మత్స్యశాఖ అధికారులు. చేపల చెరువులో కోళ్ల వ్యర్థాలను వేస్తే కాళ్లు విరగ్గొట్టేలా కఠిన చట్టాలున్నాయన్నారు ఎన్టీఆర్ జిల్లా ఫిషరీస్ ఆఫీసర్ చక్రాణి. ఎన్టీఆర్ జిల్లాలో ఎలాంటి బ్యాన్ ఫిష్ కల్చర్ జరగట్లేదండి, కానీ ఫంగస్ కల్చర్ చేస్తున్నారండి. ఈ ఫంగస్ ఏంటంటే మాంసాహార చేప అండి. ఈ మాంసాహార చేపకు ఆహారంగా చాలామంది కోళ్ల వ్యర్థాలని వాడుతున్నారండి. కోళ్ల వ్యర్థాలు చెరువుల్లో వాడటం అనేది నిషేధించబడిందండి. జీవో నంబర్ 56 ప్రకారం కోళ్ల వ్యర్థాలు చెరువుల్లో వినియోగించకూడదండి. దానికోసం మేము కూడా గట్టిగా చర్యలు తీసుకుంటున్నాము. వాళ్ళ మీద చర్య తీసుకోవడానికి కేసులు ఫైల్ చేయడం కూడా జరుగుతుందండి. దాన్ని పట్టుకొని సీజ్ చేయడానికి అవకాశం ఉంటుందండి. అలాగే డ్రైవర్ లైసెన్స్ రద్దు చేయడానికి అవకాశం ఉంటుంది. ఫిష్ కర్రీ టేస్ట్ సంగతేమో కానీ వ్యర్థాలతో కలుషితమైన ఈ చెరువు గట్టు వైపు వెళ్తే చాలు దుర్గంధం తిత్తి తీస్తుంది. అక్రమాలపై ఫిర్యాదు చేసినా సరే అధికారులు స్పందించడం లేదని స్థానికులు ఆపుతున్నారు. ధనార్జనే ధ్యేయంగా కొంతమంది స్వార్థపరులు ఇటు ప్రజారోగ్యానికి, అటు పర్యావరణానికి చేటు చేస్తున్నారు అంటున్నారు స్థానికులు. ఇప్పటికైనా దృష్టి సాధించి ఎన్టీఆర్ జిల్లాలో నిషేధిత చేపలు ఎక్కడైతే పెంపకాలు చేపడుతున్నారో వారి మీద చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నటువంటి పరిస్థితి అయితే ఇక్కడ కనపడుతుంది. కెమెరామెన్ సుధీర్తో శివకుమార్, విజయవాడ.